కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. వస్తున్నా. అమ్మగారు బట్టలు. చిచ్చి బట్టలు చూడు, మడతలు పోలేదు మరకలు పోలేదు. మళ్ళీ రాని చెప్తాను. బా నొప్పి మంట. దేవుడు రెండు కళ్ళు ఎదరే పెట్టి చావకపోతే ఓ కన్ను వెనకాల పెట్టి చావచ్చు కదా, వీపు చూసుకోవడానికి వీలుగా ఉండేది. బాబు ఇది ఓయ్ పిల్ల, బా ఏ పిల్ల, ఏంట్రా బాబు ఇది, ఓయ్ పిల్ల, ఓయ్ పిల్ల, అవా పిల్ల, దర్రా ఎక్కడున్నావు? సుబ్బు, కాఫీ కావాలా? కాదు, నువ్వే కావాలి. ఎందుకో? ఒకసారి నా వీపు చూడు. సుబ్బు నేను చూడను. అంత ఆశలు ఏం పెట్టుకోకు, ఇప్పుడు అంత ఓపిక లేదు. కానీ అబ్బా నా వీపు చూడవే మండిపోతుంది. ఏమైందో? ఏంటిదంతా? నా ఈపు నాకు కనపడితే నిన్నెందుకు పిలవడం? చూసి చెప్పు ఏమైందో. ఆగు, నువ్వే చూద్దుకొని. ఏదో ఐడియా నాకెందుకు రాలేదు? త్వరగా అమ్మా మండుతుంది. అబ్బా చూడు. ఏంటిది? నాకు తెలుసు, ప్రతిరోజు ఇంటికి ఎందుకు లేట్గా వస్తున్నావా అనుకున్నాను. నేను రాత్రి నువ్వే కదా నా పక్కన నడ్డి మీద కాళ్ళు వేసి మరీ పడుకున్నావు. ఓ అబ్బా, జిమ్కి వెళ్ళి అంత ఎత్తాను ఇంత ఎత్తాను అన్నం కాదు సుబ్బు. ఆఫ్టర్ నేను కాలేస్తే నేను నడ్డి రిపోయిందా? అబ్బా నొప్పి అంటను. నేను అన్నది అది కాదు. నువ్వు నా నడ్డి మీద కాళ్ళు వేసి పడుకున్నావా? సుబ్బు పిచ్చిగా మాట్లాడుకు. కాళ్ళకి అక్కడ గోళ్ళకి ఏంటి సంబంధం? చెప్పేది తింటావేనవా? నువ్వు కాళ్ళు వేసి పడుకున్నప్పుడు ఈపు చూసుంటావు కదా, అప్పుడు లేని గీతలు ఇప్పుడు ఎలా వచ్చాయి సడన్ గా? ఓహో సుబ్బు, నువ్వు ఈ దుప్పటి కప్పుకున్నావా? పాత సామాన్లని ఎంత మూట కట్టాను సుబ్బు. పురుగులు పట్టాయి, ఉతకడానికి వేసాను. నువ్వు చూసుకోకుండా కప్పుకున్నట్టును. పురుగులు కుట్టాయి. అయినా టాటీలో భలే ఉంది సుబ్బు. పిచ్చి పిచ్చి జోకులు వేసావంటే గొంతు పిచ్చికి గొంతులో బాధేస్తా. అమ్మా ఏదో ఒకటి చేయవే, ఈ బండిపోతుంది. బా సుబ్బు రాక్షసి. సారీ సుబ్బు, వెన్నపూస తీసుకురానా? వద్దు, ఇలా కారపూస తీసుకురా. అయిపోయిందిగా. అయినా నిజంగా తేవాలా? ఓకే సుబ్బు. సరసం. నీ సరసం నా ప్రాణం మీకు వచ్చేలా ఉంది. ఏదో ఒకటి చేయవే ప్లీజ్. వీపు పండిపోతుంది. అబ్బా నువ్వు కావాలనుకుంటావు కదా.
నేను నిన్న విషయం అడిగినా? మండుతుంది నాకు, ఏంటి నీకు? అడుగు. నేను ఇలా నీ వెన్నుపూసి మీద ఈ వెన్నుపూసను పూస్తుంటే ఏం గుర్తొస్తుంది? మొన్న మీ తమ్ముడు వచ్చి తేరగా దొబ్బి తిని వెళ్ళి నెయ్యి డబ్బా గుర్తొస్తుంది. నీ వీపు నా చేతిలో ఉన్నప్పుడు, నీ ఆయువు పట్టు మొత్తం నా చేతిలో ఉన్నప్పుడు నోరు అదుపులో పెట్టుకొని చాలా జాగ్రత్తగా మాట్లాడవాళ్ళను. ఏనన్నా? ఏదో టేస్ట్ బాగుందని తిన్నాడులే, దానికి ఏంటంట? టేస్ట్ బాగుంటే డబ్బాలు ఊస్ట్ చేసేయడమే. అయినా ఎవడైనా పన్నుంటే తింటాడు, మీ తమ్ముడు తినడమే పనిగా పెట్టుకుంటాడు. అయినా ప్రతిసారి మా తమ్ముడిని ఏదో ఒకటి అండమే కదా మీ పని. అయినా వాడు మీకేం తక్కువ చేశాడు సుబ్బు? ఏం ఎక్కువ చేశాడని? ఒక్క విషయం చెప్పు, ఏం ఎక్కువ చేశాడా? నువ్వు చెప్పిన ప్రతి పని చేస్తాడు. వాడి బొంద చేస్తాడు. మన షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒరే బరువుగా ఉంది, బ్యాగులు మోయలేకపోతున్నాను, హ్యాండ్ ఎవరా అంటే హ్యాండ్ ఇచ్చాడు. చూడు, నువ్వు చెప్పింది కదా చేశాడు, నువ్వు అడిగింది కదా ఇచ్చాడు. నీ తెలివితేటలకు నా జోహారు. నేను అడిగింది బ్యాగులు మోయడానికి ఓ హ్యాండ్ ఎవరా అన్నా, వాడు నాకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడని చెప్తున్నా. అంత బరువు మోయలేక పట్టుకొని ఉండడు. నేను పార్ట్ టైంలో బస్ స్టాండ్లో మూటలు మోసే జాబ్ చేస్తున్నాను మోయడానికి. అయినా షాపింగ్ అంటే గుర్తొచ్చింది, అస్సలు ఏం కొన్న సుబ్బు, ఊరికే అలా వెళ్ళి ఇలా వచ్చేద్దామని 10 బ్యాగులు సామాన్లు కొన్నాం. అవన్నీ నా కోసమేనా? మొత్తం నీ కోసమే సుబ్బు. నువ్వు బాగుండాలని, నువ్వు నీట్గా ఉండాలని ఏదో పెద్ద నా కోసం కొనుక్కున్నట్టు మాట్లాడుతున్నావు. ప్రపంచంలో ఉన్న ప్రతి పెళ్ళాం అన్నీ మొగుడు కోసమే కొనేస్తుంది, కానీ అదేం ప్రారంభం, ఆ మొగుడు మాత్రం ఒక్కడు కూడా వాడు అందులో. సర్లే సుబ్బు, నేను వంట చేస్తాను. వంట చేస్తావో చేయవో తెలియదు కానీ టాపిక్ మాత్రం బాగా డైవర్ట్ చేస్తావు. ఎందుకు, ఏంటి స్పెషల్? ములక్కాయ సుబ్బు. ములక్కాయ యాక్కాయ నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా, ఎందుకు అదే వండుతావు ప్రతిదాకి? అబ్బా, మొన్న ఊరు నుంచి తీసుకొచ్చి మిగిలిపోయినాయి. మీ ఊళ్ళో ములక్కాయలు తప్ప ఇంకేం దొరకవా మేడం? లేదు సుబ్బు, ఇవి ఒకసారికి అడ్జస్ట్ అవ్వు. ఏంటి అడ్జస్ట్ అయ్యేది? మరి ఇందాక 2 నిమిషాల క్రితం సుబ్బు నీకు ఏది ఇష్టమైతే అదే చేస్తానన్నావు. నీకు ఇష్టమని అంటే ఇద్దరికి కలిసి వచ్చేవని. బుర్ర తినకు సుబ్బు. కావాలనుకుంటే ఇది సైకో. సుబ్బు, ఎవరైనా వచ్చి అడిగితే పురుగు కుట్టిందని చెప్పుకో, ఎందుకంటే మనం మన ఇల్లు నీట్గా ఉంచుకోవట్లేదు అంటారు. వీటికేం తక్కువ లేదు, వెళ్ళు. షర్ట్ వేసుకుంటే ఒళ్ళు మండిపోతుందిరా, ఏదో ఒకటి చేయాలి. ఐడియా. అమ్మా, సుబ్బుకి ఏదో వీపు మీద గీతలు పడ్డాయి. అవునా, ఏం చేసావు? కొట్టావా అల్లుడిని? అబ్బా అమ్మా, ఈ రోజైతే నేనేం కొట్టలేదు ఆయన్ని. మరి ఏదో అమ్మా, ఏదో పాత దుప్పటి కప్పుకున్నాడు, పురుగులు గీరినట్టుగా ఉన్నాయి. పాపం వీపంతా గోల్తో రక్కేసినట్టుగా ఉంది. అయ్యో, ఏది ఒకసారి చూపించు. ఉండి చూపిస్తా. సుబ్బు, ఏంటి టీషర్ట్? ఇదా? బ్యాక్ క్రాప్ అని కొత్త టీషర్ట్ బాగుందా? నేనే కనిపెట్టా. చండాలంగా ఉంది. ఏంటి చండాలంగా ఉండేది? నువ్వు మాత్రం సంకల దగ్గర చిరిగిపోయినవి, జబ్బల దగ్గర చిరిగిపోయినవి, ఎక్కడెక్కడ చిరిగిపోయినవి వేసుకోవచ్చు. దానికేమో క్రాప్ టాప్, స్లీవ్లెస్, ఇంకోటండి అదేదో కొత్తలో టాప్ అండి, ఏదో పేర్లు కూడా పెడతావు. పైగా అలాంటి చింకుడు గుడ్డలకి చీకుడు మొక్కలకి వేలకు వేలు తగలేస్తావు. నేను చూసావా, సింపుల్గా ఓ టీషర్టు ఒక కత్తెర పెట్టి కొత్త ఫ్యాషన్ క్రియేట్ చేశా. బ్యాక్ క్రాప్. వావ్, పేరు సూపర్ ఉంది, ఫ్యాషన్ కూడా మంచి వెరైటీగా ఉంది, బాగుంది. దీనికి అర్జెంట్గా కాపీ రైట్ తీసేసుకోవాలి. అమ్మ లైన్లో ఉంది. ఓ ముందే చెప్పాలి కదా. ఇదిగో అమ్మా. ఏది ఫోన్ ఒకసారి అల్లుడు గారికి ఇవ్వు. ఇదిగో సుబ్బు. చెప్పండి అత్తయ్య. ఇప్పుడు ఎలా ఉంది బాబు? బాగా మంటగా ఉంది. ఎలా బాబు అసలు? అది రాత్రి పురుగు కొట్టింది మా. తను మాట్లాడుతుంది, నువ్వు మాట్లాడు, నాకెందుకు ఫోన్ ఇవ్వడం? అయ్యో, బాగా గీరుకుంది
అవునమ్మా. అన్నీ అదే మాట్లాడేసేదని నాకెందుకో. ఏ మాట కామాట బ్యాక్ క్రాప్ పేరు కూడా బాగుందే. టీషర్ట్ కూడా మంచి కంఫర్టబుల్గా ఉంది, నీట్గా స్టైలిష్గా. ఓ నిజంగానే దీనికి కాపీ రైట్ తీసుకోవాలి, లేకపోతే ఏ ఫ్యాషన్ ఇండస్ట్రీ కూడా మళ్ళీ తీసేసుకుంటాడు. బ్యాక్ క్రాప్ ఇలాంటివి ఇంకొన్ని టీషర్ట్లు కనిపెట్టాలి నేను. నా మట్టి బుర్ర. అయ్యయ్యో, మామికి చెప్పుడు ఎలా మర్చిపోయాను నేను. ఇప్పుడే చెప్పేస్తా, అప్పుడేం చక్కగా సుబ్బుని బాగా తిడతారు. మామయ్య గారు, సుబ్బుకి వీప్ మీద ఏదో గోల్తో రక్కినట్టుగా అయింది మామయ్య గారు. ఇదిగోండి ఇస్తున్నాను. అలా ఆ చారలేమిట్రా అక్కుపక్షి అయినా ఒక పురుగు చర్మంలోకి దూరి తొలిచేస్తుంటే ఒంటి మీద తెలివిలేనంత గాఢ నిద్రలో ఉన్నావా కుంభకర్ణుళ్ళ? ఇది కర్ణుళ్ళ ఓర్పుతోనూ నేర్పుతోనూ చేసే ఘనకార్యం కాదు. నీ తోలుమందం తెలియక చిన్నప్పటి నుంచి కంగారు పడేవాడిని. నిన్ను తిడితేనే అనుకున్నా, కుడితే కూడా ఏమీ పట్టదనమాట. నీకన్నీ మీ అమ్మ తరపు వాళ్ళ మొరట పోలికలు వచ్చాయి. అంట్ల వెధవా, నా తరపు వాళ్ళ సున్నితమైన ఒక్క పోలిక కూడా రాలేదు. అబ్బే, అదేం అలా జంక్షన్ దగ్గర చప్పట్లు కొట్టి డబ్బులు వసూలు చేసేవాళ్ళ ఏమిటా ముఖ కవలికలు? నీ శ్రాద్ధం పెట్ట పనికి మాల వెధవా దరిద్రుడా. అయినా తిట్టి తిట్టి నా గొంతు నొప్పెట్టడమే కానీ నీలో ఏమైనా మార్పు ఉందిరా? హెబ్బే, బేసిక్ కామన్ సెన్స్ లేదు. నిన్ను కాదురా, నీకు ఉద్యోగం ఇచ్చాడు చూడు, ఆ వ్యధం అనాలి. వాడిని కూడా కాదు, నీకు పిల్లనిచ్చారు చూడు. ఎందుకులే, నీకు పిల్లనిచ్చిన పాపానికి వాళ్ళని తిట్టుకోవడం. ఆ అమాయకురాలు ఎలా పడుతుందో నీతో ఆగచాట్లు. అబ్బా, మనమేమిటి, మన వంశవృక్షం ఏమిటి? మా తాత, మా ముత్తాత, మా నాన్న. అబ్బే, అక్కడికి మా నాన్న ఆ మధ్యకాలంలో ఒకసారి ఎప్పుడు తిట్టాడని నా చిన్నప్పుడు 1 సంవత్సరం పాటు ఆయనతో మాట్లాడడం మానేశాను. అది ఒక మాట అంటే దులిపేసుకుని వెళ్ళిపోవడమే కానీ ఆ చెవులు పనిచేస్తాయో పనిచేయవో కూడా తెలిసావదు. పిండం కాకులకు పెట్టాలి అంటే అబ్బెబ్బే ఎందుకు వేస్ట్, అదేదో నేనే తిరిచేస్తానంటాడంట. నీలాంటి వెధవే తిట్టి తిట్టి నాకు ఆయాసం వచ్చిందే కానీ అసలు నీకేమైనా పట్టిందిరా? అమ్మాయికి ఫోన్ ఇవ్వు. ఇస్తున్నా. ఊరికే కావాలని చేసా. చచ్చావు నా చేతిలో. నిన్ను మీ అమ్మ దగ్గర బుక్ చేయకపోతే చూడు. హే పారు, ఒక చిన్న హెల్ప్ కావాలి, అందుకనే కాల్ చేశాను. అది యాక్చువల్గా సుబ్బుకి. సుబ్బు, ఒకసారి వెళ్ళి తిరుగు. ఇదిగోనే సుబ్బు వీపు. నా ఈ పైన 70mm బయోస్కోప్ సినిమా అనుకున్నా, ఊళ్ళో అందరికి టికెట్ లేకుండా చూపెడుతున్నా. బడిజల్లి గారి వీపులా ఉంటుంది. గుండిపోయిన డొక్కలు వేసుకుని బొక్కలన్నీ బయటికి వెళ్ళాడు. తిరిగి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవడన్నా చూశాడంటే నన్ను ల్యాబొరేటరీలో కూడా తీసుకెళ్ళిపోతాడు పరీక్షలు ఏవో చేసుకోవడానికి. ఊరికి ఎందుకు అందరికీ చూపెడుతున్నావు? ఇంకోసారి ఎవరికైనా నా వీపు చూపెట్టావు అనుకో, చంపేస్తా చెప్తున్నా. కాదు, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? దానికి ఏదో టిప్స్ తెలుసండి, చూపిస్తే చెప్తాంది. నువ్వు అర్థం చేసుకోకుండా ఊరికే తిట్టావు, ఎప్పుడో తిడుతూనే ఉంటావు. కాదు సారీ, పొరపాటు చేశాను. ఐఎమ్ సారీ. పొరపాటు కాదు, అలవాటు. ఇది వరకు మొన్న నీకు ఫీవర్ వచ్చినప్పుడు నాటు వైద్యంలో చూసిన చిట్కాలు చెప్తే అప్పుడు కూడా అరిచావు. మొన్న నీకు దగ్గు జలుబు చేసింది, డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే అప్పుడు కూడా అరిచావు. మొన్న పోనీనే కదా నీ థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే అప్పుడు కూడా నేనేదో కషాయం ఇచ్చా, అప్పుడు కూడా ఇంత అరిచావు. ఎప్పుడో తిడుతూనే ఉంటా చెప్పు. నేనేమన్నాను నిన్ను? చావులా, నువ్వు చెప్పిందంటే నాకు ఒక్కటి కూడా గుర్తులేదు. అయినా అన్ని విషయాలు డే టు టైంతో పాటు అలా ఎలా గుర్తుపెట్టుకున్నావే?
ఏమైనా నీ జ్ఞాపశక్తికి నా జోహార్లు, నీ మీద అరిచినందుకు నా సారీలు. ఏదో పనికొచ్చే విషయాలు గుర్తుపెట్టుకుంటే వాటికి ఐఏఎస్ అయినా అయ్యేదానేమో. అమ్మా తల్లి ఇంకేడోకు, సారీ చెప్పాను కదా, ఐఎమ్ సారీ, ఇంకెప్పుడు ఇలా చేయను, ఓకేనా? ఇంకెప్పుడు అరవను. నువ్వు వెళ్ళి నీ పబ్లిసిటీ నువ్వు చేసుకో పో. సరే. ఇన్ని చెత్త విషయాలు ఎలా గుర్తుంటాయిరా బాబు లేడీస్కి? అవి కూడా టైంకి భలే గుర్తొస్తాయి. ఇంతకీ వాళ్ళు చెప్పేవన్నీ నిజాలేనా, లేక మగవాళ్ళకి పెద్దగా గుర్తుండవు కాబట్టి ఏదో ఒకటి చెప్పేస్తారా? అయినా సడన్గా వాళ్ళకి ఏడుపు ఎలా వస్తుంది? అంతలోనే ఎలా నవ్వేస్తారు? బాబోయ్, ఆడాలని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఒక ఆడపిల్లే నాకు అర్థం కాకపోతుంటే మహానుభావులు తాత ముత్తాతలు 3-4 పెళ్లి చేసుకుని నీ అమ్మాయి ఎలా మెయింటైన్ చేసేవారు బాబు వాళ్ళు. సరే కానీ సుజాత, మరేం లేదు, సుబ్బికి వెనకాల ఏదో గోల్తో గీతలు పడినట్టుగా ఉంది. ఏమోనే పాపం, అమ్మో అయ్యో మొర్రో అని ఏడుస్తా ఉన్నాడు. నాకేదో నోబెల్ ప్రైజ్ వచ్చినట్టు ఈ పబ్లిసిటీ ఏంట్రా బాబు? ఈ టార్చర్ తగ్గాలి అంటే వేరే పని అయినా చేయాలి. వెరైటీ వీడియోస్ అండ్ సెల్ఫీస్ ట్రై చేద్దాం. అది ఏం లేదు, సుబ్బుకి వీప్ పైన ఏదో గోర్లతో గీకేసినట్టుగా ఉందబ్బా. ఇప్పుడు ఈడెందుకు కాల్ చేస్తున్నాడు? చెప్పరా ఆర్కట్. గీరుకున్నాయిరా ఏదో పురుగుది. సరే ఓకే రా, ఓకే, థ్యాంక్ యూ. అస్గర్ చెప్పు. విన్నావు కదా, చెప్పింది కదా తను, అదే ప్రాబ్లం. థ్యాంక్ యూ రా, థ్యాంక్స్ ఫర్ ద కన్సర్న్. ష్యూర్. గెట్ వెల్ సూన్ సుబ్బు. రెస్ట్ ఇన్ పీస్ సుబ్బు. రెస్ట్ ఇన్ పీస్ ఏంట్రా నీ శారదం? మీ అమ్మ ఎదవ ఇంగ్లీష్ ఇడికి ఎవరికి ఏం వాడాలో అర్థమై సావట్లేదు. ప్లీజ్ విష్ మై ఫ్రెండ్ చంద్రగిరి సుబ్బూస్ ఫర్ స్పీడీ రికవరీ. అరణి అమ్మ, న్యూస్ ఛానళ్ళు కూడా ఎంత ఫాస్ట్గా ఏది పబ్లిసిటీ చేయరు. ఖాళీగా కూర్చుని ఫేస్బుక్లోను వాట్సాప్లోను ప్రతి పనికి మాలిన విషయము అలా పోస్టులు చేస్తానే ఉంటారు వీళ్ళు. వీళ్ళందరి బదులు దీన్ని ఏరోప్లేన్ మోడ్ పెట్టేసి మన ఫోటోలు మనం చూసుకోవడం బెస్ట్. బాబు గారు, ఏంటండి డోర్ ఓపెన్ చేసి పెట్టారు? అదా గాలి బాయేస్తుందని బాల్కనీ డోర్ తీసి పెట్టాలి. బాల్కనీ డోర్ కాదండి, ఇదేంటా అని. ఇదా, దీని గురించి నాకంటే అశ్విని అని అడుగు, బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎందుకంటే ఇది చేసింది ఆవిడే. బాబోయ్, అంటే మీకు తెలియకుండానే అంతా జరిగిపోయిందా అండి? రాత్రి పడుకున్నప్పుడు బాగానే ఉంది,
పొద్దున్న లేచేసరికి ఎదుగో ఇలాగ అయిపోయినాయి. అదే మంటగా ఉందనుకో. అంటే మీకు నొప్పి కానీ మంట కానీ ఏం తెలియట్లేదా అండి? చెప్పాను కదా బాగా మంటగా ఉందని. అలా అని వీటి గురించి పని చేయడం గురించి వేరే ఎవరిని పెట్టుకుంటాం? నేనే చేయమంటే నువ్వేమో బాగా కాస్ట్లీ అసలే. ఛీ, మీరు ఊరుకోండి బాబు గారు, సిగ్గేసేస్తుంది. అయినా అమ్మగారు ఏది కనపడరు, అలసిపోయి పడుకున్నారా? అలుపా పాడ వంట చేస్తుంది. ములక్కాయ కూర. ములక్కాయ? ఏంటి ములక్కాయే? ఎందుకే అలా అరిసావు? ములక్కాయ కూరే వారం రోజుల నుంచి అదే పెట్టి చంపుతోంది బాబోయ్. అది తిని తిని రాత్రి వేడికి నిద్ర కూడా పట్టట్లేదు సరిగ్గాను. మీరు ఊరుకోండి బాబు గారు, నాకు సిగ్గేసేస్తుంది. మా ఆయన ఉన్నాడు, లేత ములక్కాయ పెట్టినా మేక తలకాయ పెట్టినా బొజ్జ నిండా తిని మంచి నిండా పడుకుంటాడు, ఏ పని సరిగ్గా చేయడు. బాబుగారు, బాబుగారండి, ఏంటి మీరు చేసే పని ఏదో కొంచెం మా ఆయనకు కూడా నేర్పియండి, అస్సలు సరిగ్గా చేయడు. సెల్ఫీలు అనుకుంటా. దాందే ఉంది, రమ్మనిలే నేర్పిస్తాను. పంపనా మరి? 4 మాటలు చెప్పండి. పంపివే, దగ్గరుండి మరీ నేర్పిస్తాను సరేనా? చచ్చా, మీరు దగ్గరుండి ఏమి నేర్పక్కర్లేదు బాబు గారు, మీరు ఎలా చేస్తున్నారో అచ్చం అలాగే చేయమని 4 మంచి మాటలు చెప్పండి చాలు. బాబు గారు, ఏంటండి డోర్ ఓపెన్ చేసి పెట్టారు? అదా గాలి బాయేస్తుందని బాల్కనీ డోర్ తీసి పెట్టాలి. బాల్కనీ డోర్ కాదండి, ఇదేంటా అని. ఇదా, దీని గురించి నాకంటే అశ్విని అని అడుగు, బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఎందుకంటే ఇది చేసింది ఆవిడే. బాబోయ్ బాబోయ్, అంటే మీకు తెలియకుండానే అంతా జరిగిపోయిందా అండి? రాత్రి పడుకున్నప్పుడు బాగానే ఉంది, పొద్దున్న లేచేసరికి ఎదుగో ఇలాగ అయిపోయినాయి. అదే మంటగా ఉందనుకో. అంటే మీకు నొప్పి కానీ మంట కానీ ఏం తెలియట్లేదా అండి? చెప్పాను కదా బాగా మంటగా ఉందని. అలా అని వీటి గురించి పని చేయడం గురించి వేరే ఎవరిని పెట్టుకుంటాం? నేనే చేయమంటే నువ్వేమో బాగా కాస్ట్లీ అసలే. ఛీ, మీరు ఊరుకోండి బాబు గారు, సిగ్గేసేస్తుంది. అయినా అమ్మగారు ఏది కనపడరు, అలసిపోయి పడుకున్నారా? అలుపా పాడ వంట చేస్తుంది. ములక్కాయ కూర. ములక్కాయ? ఏంటి ములక్కాయే? ఎందుకే అలా అరిసావు? ములక్కాయ కూరే వారం రోజుల నుంచి అదే పెట్టి చంపుతోంది బాబోయ్. అది తిని తిని రాత్రి వేడికి నిద్ర కూడా పట్టట్లేదు సరిగ్గాను. మీరు ఊరుకోండి బాబు గారు, నాకు సిగ్గేసేస్తుంది. మా ఆయన ఉన్నాడు, లేత ములక్కాయ పెట్టినా మేక తలకాయ పెట్టినా బొజ్జ నిండా తిని మంచి నిండా పడుకుంటాడు, ఏ పని సరిగ్గా చేయడు. బాబుగారు, బాబుగారండి, ఏంటి మీరు చేసే పని ఏదో కొంచెం మా ఆయనకు కూడా నేర్పియండి, అస్సలు సరిగ్గా చేయడు. దాందే ఉంది, రమ్మనిలే నేర్పిస్తాను. పంపనా మరి? 4 మాటలు చెప్పండి. పంపివే, దగ్గరుండి మరీ నేర్పిస్తాను సరేనా? మీరు దగ్గరుండి ఏం నేర్పక్కర్లేదు బాబు గారు, మీరు ఎలా చేస్తున్నారో అచ్చం అలాగే చేయమని 4 మంచి మాటలు చెప్పండి చాలు. అలా ఒకళ్ళు చెప్పింది అలా వినేసి నేర్చుకోవడానికి అదేమంత ఈజీ కాదు, బాగా ప్రాక్టీస్ ఉండాలి. ఓసారి రమ్మను, 4-5 సార్లు ప్రాక్టీస్ చేయిస్తాను, అది అలవాటు అయిపోద్ది. మీరు మరి నువ్వు బాబు గారు, నాకు సిగ్గేసేస్తుందండి, నేను వెళ్ళొస్తానే. ఓయ్ ఓయ్ పని చేయవా? అంటే మీకే నా ములక్కాడలు నేను కొనుక్కొని మా ఆయనకి పెట్టొద్దు. ములక్కాళ్ళకి దీనికి సంబంధం? ఏదో రీజన్ చెప్పి రోజు పని ఎగ్గొడుతుంది ఇది. అదేంటిది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, ఏంటో మనిషి అర్థం కావట్లేదు.
సరే సరే. అవునా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓకే సరేలే, మళ్ళీ చేస్తాను. సుబ్బు, సుబ్బు, ఇంతకీ నీ పెయిన్ ఎలా ఉంది? నా పెయిన్ కంటే నువ్వు ఇచ్చే పబ్లిసిటీ ఎక్కువగా ఉంది. అబ్బా సర్లే, కానీ ఈ పనమ్మాయి వాసనిపించింది, ఎక్కడది? తన వచ్చి వెళ్ళిపోయింది. ఎవరు పంపించేమన్నారు నిన్ను? అంట్లా నువ్వు తోముతావా? నేనెందుకు తోగుతాను? అయినా నేనెందుకు పంపాను దాన్ని? అదే వచ్చింది, ములక్కాళ్ళు కొనుక్కోవాలని వెళ్ళిపోయింది. అసలు ములక్కాడలు ఎందుకు దానికి? ఫ్లూట్ వాయించుకోవడానికి. నాకేం తెలుసు? ఆడాళ్ళు మామూలుగా మాట్లాడితేనే చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. అది వచ్చి కన్ఫ్యూజ్డ్గా మాట్లాడి ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ చేసేసి వెళ్ళిపోయింది. సుబ్బు, ఎందుకు పని కట్టుకుని ఇప్పుడు నన్ను తిడుతున్నావు? నిన్నెక్కడ తిట్టాను? నిన్ను తిట్టేంత ఓపిక ధైర్యం రెండు ఉన్నాయా నాకు? మళ్ళీ నువ్వు ఏడితే అదొకటి. నిన్న అంటలేదు, దాన్ని అన్నాను. దాని జీతం కట్ చేస్తే కానీ అప్పుడు తెలీదు. ఇదిగో, నువ్వు జీతం కట్ చేయాలి అనుకుంటే పాచి పనులు అంట్లు అన్నీ నువ్వు చేసుకుంటానని ఫిక్స్ అయితేనే దాని జీతం కట్ చేయి. నేనైతే ఆ పనులు చేయలేను, నా వల్ల కాదు, ఓపిక కూడా లేదు. సర్లే చూద్దాం. కాదు, కన్ఫర్మ్డ్గా ఫిక్స్ అయితేనే దాని జీతం కట్ చేయి, లేకపోతే నేను చేయను, ముందే చెప్తున్నా. అబ్బా సర్లే సుబ్బు, ఊరికి అరకు. ఇంతకీ ఆఫీస్కి వెళ్ళానే వెళ్తావా? ఈవీపీ వేసుకొని వెళ్తావా కదా? ముందు మా వాడికి ఫోన్ చేసి లీవ్ పెట్టేస్తున్నా అని చెప్తా. సరే చెయ్యి. అక్క, ఇందాక నేనే ఫోన్ చేశాను. అవును, యాక్చువల్గా సుబ్బుకి ఊరికే అనవసరంగా శుభలేఖలు వేసి అందరినీ పిలుస్తారు కానీ ఫంక్షన్లకి 3 ఆడాళ్ళకి చెప్తే చాలు. అమెరికా నుంచి అనకాపల్లి వరకు మొత్తం ప్రపంచం అంతా న్యూసు. రే, అది కొంచెం హెల్త్ బాగాలేదు, ఇవాళ ఆఫీస్కి రాను, మన నరకాసురుడికి చెప్పేసి. బాయ్. అంకల్, ఏనా గర్ల్, మంచి టిప్ టాప్గా రెడీ అయ్యారు. మీరేంటిలా? అసలు నువ్వేంటిలా? దేని గురించి? దీని గురించి. ఇదా, ఏం లేదు అంకుల్, అసలు ఏం జరిగిందంటే నిన్న రాత్రి నేను పడుకున్నాను. వద్దు, చెప్పొద్దు. నువ్వు సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఓ, అంటే వయసులో పెద్దవారు కదా, మీకు చెప్తే ఏమైనా సలహా ఇస్తారేమో అని. ఏంటయ్యా, ఏంటి చెప్పేది? అసలు ఇలాంటి విషయాలు చెప్పకూడదు, బయటకు రాకూడదు. మరి ఈ విషయం మీకెవరు చెప్పారు? అదే, ఇవాళ పని మనిషి అంట్లు తోమడానికి రాలేదు. ఓ, అయితే యాజ్ యూజువల్గా మీరే అంటులతో ఉంటారు. అది కాదయ్యా. మరి సుబ్బు, మా ఆవిడ పని మనిషి ఫోన్ చేస్తే ఈ విషయం చెప్పింది. ఏ విషయం? పని మనిషి మొగుడికి నువ్వేదో చెప్తానన్నావంటగా, ఆ విషయం. అలా ఒకళ్ళు చెప్పింది అలా వినేసి నేర్చుకోవడానికి అదేమంత ఈజీ కాదు, బాగా ప్రాక్టీస్ ఉండాలి. ఓసారి రమ్మను, 4-5 సార్లు ప్రాక్టీస్ చేయిస్తాను, అది అలవాటు అయిపోద్ది. మీరు మరి నువ్వు బాబు గారు, నాకు సిగ్గేసేస్తుందండి. నేను వెళ్ళొస్తానే. ఓయ్ ఓయ్, పని చేయవా? అంటే మీకే నా ములక్కాడలు నేను కొనుక్కొని మా ఆయనకి పెట్టొద్దు. మొక్కలకి దీనికి సంబంధం? ఓ అదా, అయినా ఆంటీ మీకు అర్థం నాకు చెప్తుందా ఏంటి? అది తెలుసులేవయ్యా, మళ్ళీ నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. మరి ఇంకేంటి? అయినా నువ్వు వాడికి చెప్పేదేంటి? ఓ అదా, వాళ్ళ ఆవిడ చెప్పమందండి. అదేదో పిచ్చిది, అది చెప్పమంది అనుకో, నువ్వు చెప్తాననేటివే. అదా, ఏం లేదండి, ఏదో ఇంకా దాని బాధ చూడలేక చెప్తానన్నాను. నీ కాపు, మా ఆవిడేమో నిన్ను చూసి నన్ను నేర్చుకోమంటుంది. ఓ అవునా? నేను మీకు ఈ విషయం తెలుసు అనుకున్నానే, మీకు కూడా తెలీదా? తెలుసయ్యా. మరి ఇంకా తెలిస్తే ప్రాబ్లం ఏముందండి? అయినా పెద్దవారు, మీకు నాకంటే ఎక్కువ విషయాలు తెలిస్తే అలాంటప్పుడు మీరే నాకు చెప్పాలి. అసలు నీ సిగ్గు లేదయ్యా. సిగ్గెందుకండి, ఇప్పుడు అందరూ చూస్తున్న పని ఇది. చూస్తారులేవయ్యా, చూసినట్టు డైరెక్ట్ చెయ్యాలి. అన్నీ ఎందుకండి, బాగున్న ఉంచి బాగోలేని డిలీట్ చేసేస్తాం. నేనైతే అలాగే చేస్తున్నాను. అంకుల్,
మీకు అసలు తెలుసో తెలీదో ఈ మధ్యన ఈ వీడియోలు ఫోటోలు ఇలాంటివన్నీ కూడా వాట్సాప్లోను ఫేస్బుక్లోను అరే సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడే పెడుతున్నారు ఇలాంటి వీడియోలన్నీ ఫోటోలు కూడా పెడుతున్నారు. సుబ్బు వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి పెడతారయ్యా. మీరు అక్కడ తప్పులో కాలేశారు. వాళ్ళు అవి పెట్టారు కాబట్టి సెలబ్రిటీలు అవుతున్నారు ఈ మధ్యన. ఇప్పుడు వాటి గురించి డీటెయిల్గా మాట్లాడుకోవాల్సి అంత అవసరమా చెప్పు. అంకుల్ మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అందరూ తీస్తున్నారు, అందరూ పెడుతున్నారు, అందరూ చూస్తున్నారు. అలాంటి వాటిలో మాట్లాడుకోవడం తప్పేం లేదంటాను నేను. అసలు తప్పే లేదు. సుబ్బు నేను నీతో మాట్లాడలేనయ్యా, నేను వస్తాను సుబ్బు. అంకుల్ మీరు బహుశా చిన్నవాడిని కదా, నా దగ్గర నేర్చుకోవడానికి అయినా ఫీల్ అవుతున్నారేమో. ఆంటీ చెప్పింది 100% కరెక్ట్. మీరు ఇంకా అప్డేట్ అవ్వాలి అంకుల్. నా మాట విని మీరు ఆంటీ నా దగ్గరికి ఒకసారి వచ్చేయండి. బాగా దగ్గరుండి నేర్పిస్తా. రోజుకి ఒక 4-5 ఫ్లాష్లైనా కొట్టిస్తా. ఎవరు పెద్ద పెద్దగా కేకులేంటి? ఏం లేదు, కిందింటి అంకుల్ వచ్చారు. అదే ఇందాక మన పనమ్మాయి వాళ్ళ ఆయనకి సెల్ఫీలు నేర్పంది, దాని గురించి చెప్పా. ఎందుకో గట్టి గట్టిగా అరిచేసి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన గురించి పట్టించుకోకు, ఆయన ఎప్పుడు అంతే సుబ్బు. ఆయన ప్రతి పని కూడా పెద్దగా గట్టి గట్టిగా అరుస్తూ చేస్తుంటారంట. ఆంటీ చాలా చాలా చెప్పిందిలే. ఓ ఓకే. హలో చెప్పమా. ఇది పబ్లిసిటీ ఆపదు ఇంకా. వచ్చావా? సార్ సార్ ఇప్పటికి వచ్చి మాట్లాడతాను సార్. ఇందాకనేనయ్యా వచ్చుంటే బాగుండేది. అంకుల్ కూడా వచ్చారు. దేని గురించి అయ్యారు? అదే నీ చెప్తాను విషయం ఆయనకు కూడా చెప్తా అన్నాను, అందుకని వచ్చాడు. ఈ వయసులోనా? భలేవాడువే, దీని వయసుతో సంబంధం ఏముందా బాబు. ఇగో ఎవరి ఇంట్రెస్ట్ ఆడిది, ఏ వయసులోనే నేర్చుకుని చెయ్యొచ్చు ఇది. అవునా? వాళ్ళ ఆవిడ ఏమనలేదా? ఆవిడేమంటారు? ఇన్ఫ్యాక్ట్ నేను ఈ పని బాగా చేస్తున్నానని ఆంటీ అంకుల్ని నా దగ్గర నేర్చుకోమని పంపించిందంట. అయినా అలాంటి విషయాలు వాళ్ళ ఆవిడకి ఎవరు చెప్పారండి? అలా ఆవిడ కూడా చెప్పారంటే మీ ఆవిడే చెప్పిందంట. మా ఆవిడ చంపేస్తాను దాన్ని. అసలు ఇలాంటి విషయాలు కూడా మాట్లాడుకుంటారా? ఏమిటయ్యా నువ్వు, ఆడాళ్ళు అన్నాక ఏ విషయమైనా మాట్లాడుకుంటారు. అయినా ఆ మాత్రానికే చంపేస్తా పొడి చేస్తానంటే నువ్వు. సర్లేండి అయ్య గారు, అదేదో చెప్తే. అంకుల్ కూడా ఉంటే బాగుండేదిరా. యాక్చువల్లీ ఇద్దరికి కలిపి నేర్పించేసేవాడిని. ముగ్గురునా? బాగోదేమోనండి. వ్యాక్కే ఉందిరా రే. ఇలాంటి వాటికి బయట ట్రైనింగ్ సెంటర్లు కోచింగ్ సెంటర్లు ఏమి ఉండవు. మనలో మనమే కూర్చుని కలిసి మాట్లాడుకుని నేర్చుకుంటూ ట్రై చేస్తూ ఉండాలి. ఇంకా ఆపండి బాబు గారు, వినలేకపోతున్నాను. అదేదో చెవులో చెప్పండి, విని సరిపోతాను. విని వెళ్ళిపోవడం ఎందుకు, ఎలాగొచ్చావు కదా. నీకు ఇవాళ చూపిస్తా దగ్గరుండి. చిచ్చి అయ్యగారు, వద్దు అయ్యగారు, అదేదో చెప్పండి అయ్యగారు. ఎంత మొహమాట పడతానంటే నాకు అర్థం కాదు. ఇగో ఏ మొహమాట పడకు, నేను పొద్దున్న నుంచి అదే పనిలో ఉన్నాను. నేను మంచి ఫ్రెష్గా కూడా ఉన్నాను. ఇప్పుడైతే సూపర్గా చెప్తాను నీకు. వద్దు అయ్యగారు, అమ్మగారు చూస్తే బాగోదు. అమ్మగారు చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకోదు, కావాలంటే చూడు పిలుస్తాను. పిల్ల, ఓ పిల్ల, ఇదిగో సత్తి వచ్చాడు నేర్చుకుంటానని. ఏదో ఫీల్ అవుతున్నాడు, నువ్వేదో వింటే బాగా ప్రాబ్లం వస్తుందని. వచ్చావా? నీకోసం వెయిటింగ్ నేను. ఎందుకు అమ్మగారు? చిచ్చి బట్టలు చూడు, మడతలు పోలేదు, మరకలు పోలేదు. మళ్ళీ రాని చెప్తాను. అసలు నువ్వు ఈ పని ఎప్పటి నుంచి చేస్తున్నావు? అమ్మగారు మీరు కూడా ఏంటి అమ్మగారు? మరి అదిగో అడిగిందని సమాధానం చెప్పు. చెప్పయా, నీళ్ళు వాటి అడుగుతుంది కదా. ఏదో పెళ్ళి అయినప్పటి నుంచి చేస్తున్నాను అమ్మగారు. నాకెందుకో అలా అనిపించట్లేదు. అమ్మగారు ఏంటి అమ్మగారు మీరు అలా మాట్లాడతారు? మరి లేకపోతే ఏంటయ్యా? ఆపండి అమ్మగారు, మీరు ఏంటి అలా మాట్లాడతారు? ఏ కోపం వచ్చిందా? నువ్వేమైనా ఊరికి చేస్తున్నావా? డబ్బులు తీసుకుంటున్నావు కదా. ఇదిగో చెప్తున్నా, మళ్ళీ ఎలానే చేసావంటే వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను చెప్తున్నా. అబ్బా నేను వెళ్ళిపోతాను. ఆపండి అమ్మగారు. అయ్యో నేను చచ్చిపోతాను. ఏమైంది అలా పారిపోతున్నాడు? ఏమో సెల్ఫీలు నేర్చుకుంటానని వచ్చాడు. తర్వాత ఇలాగ అయిపోయింది. అయినా నువ్వు మరీ అంత గట్టిగా తిట్టేస్తే ఎలాగా? అందరూ సిగ్గు లేకుండా ఉంటారా ఏంటి నాలాగా? ఊరికే అలా ఏం కాదు సుబ్బు, ఆ మాత్రం భయపడచ్చు, ఉండాలి కూడా. పడితే ఓకేలే. నాకు కూడా కడుపులో అయినా కాఫీ పడితే బాగుంటుందేమో. ఊరికే నీకు ఇష్టం ఉంటేనే కాఫీ, ఒక్క కాఫీ. ఇదిగో ఆ చొక్కా మార్చి తగలాడు, చూడలేక చేస్తున్నావు.
బాగున్నారా? ఏంటంటే ఇలా సడన్ గా వచ్చారు? అది ఎలా చెప్పాలో తెలియట్లేదమ్మా. పర్లేదంటే చెప్పండి. ఏంటమ్మాయి వాడిని అలా తిట్టేసావంట? సుబ్బునా? అంటే ఎప్పుడు ఏ పని చెప్పి చెత్త చేస్తుంటాడు, అందుకే తిడతా ఉంటాను. సుబ్బుని కదమ్మాయి, పని మనిషి వాళ్ళ ఆయన్ని. ఓ అతన్నా? ఏ పని చెప్పినా సరిగ్గా చేయడు, అందుకనే. ఎవరి పనితనం వాళ్ళది, మనం అలా అనకూడదు కదా. చిచ్చి అది కాదంటీ, ఒకసారి సుబ్బు కూడా నేను సరిగ్గా చేస్తానని చెప్పాడు. అబ్బాయి అలా చేయకపోతే గోల గోల చేస్తాను అంతే. అతను బాగా పని చేస్తానే కదా అతను భార్య సంతోషంగా ఉండేది. అదేంటమ్మాయి అలా అనేసావు? నువ్వేదో అమాయకురాలు అనుకున్నాను. నువ్వు చెప్పింది కూడా నిజమేలే అమ్మా. వాడిని వేరే వాళ్ళకి అప్పచెబుతావేమోనని భయపడ్డాడు. అలాగే లేదంటీ, నేనేదో ఊరికే ఆయన్ని బెదిరిద్దాని అన్నాను. అయినా అలా ఎందుకు చేస్తాను చెప్పండి? లేదు లేదు, ఇన్ని రోజులు ఆయనే చేశాడు కదా. నేను అదే అనుకున్నాలే అమ్మా. అది సరే కానీ ఆంటీ, ఇంతకీ ఈ విషయం మీకెలా తెలుసు? వాళ్ళ ఆవిడ చెప్పిందిలే. ఈడెళ్ళి వాళ్ళ ఆవిడకి చెప్పి బోన్ ఏడ్చాడంట. అది వచ్చి నాన్నకు చెప్పింది, నేను నీ దగ్గరికి వచ్చా. ఆయన వాళ్ళ ఆవిడతో ఎలా చెప్పుకున్నాడు ఆంటీ? దాంతో చెప్పాలంటే అదోలా ఉంటుందనుకో, కానీ నువ్వు అన్నంత పని చేస్తావేమోనని భయపడ్డాడు. మీరేం చెప్తున్నారు నాకు ఏం అర్థం కావట్లేదు. ఇంతకీ ఏం చేస్తున్నా? సూప్ తాగుతున్నాను ఆంటీ, నీరసంగా ఉంది. ఈ వయసులో వండిద్దిలేమ్మా. నీ మామూలే కదమ్మా ఈ వయసులో. ఇంతకీ అబ్బాయి ఎక్కడ? పడుకున్నాడు ఆంటీ, రాత్రంతా నిద్ర లేదు. ఈ వయసులో ఆ విషయాలన్నీ నాకెందుకులేమ్మా. ఇక్కో నేను వెళ్తా, అబ్బాయి జాగ్రత్త. ఇదిగో అమ్మాయి, నువ్వు మామూలు పిల్లవు కాదు, గడుసు పిల్లవే. ఏమైంది ఈవిడికి? ఏం మాట్లాడుతున్నారు ఏంటో? సుబ్బు, లేచావా? సుబ్బు, లేచావా? ఓయ్, ఎవరు? హే, నువ్వేంట్రా ఇలాగా? ఏం లేదురా, సూపర్ మార్కెట్కి వచ్చాను చిన్న పనుండి. సరే సరే, దా లోపల రా. రే, నిజంగా భలే హ్యాపీగా ఉంది రా. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ యూ. చాలా లేదు కదా మనం కలిసి కూడా. అవునురా. ఇంకేంటి సంగతులు? ఏముందిరా, అంతా మామూలే. సూపర్ మార్కెట్ లో మీ కింది పోర్షన్ల అంకుల్ వాచ్మెన్ కలిశారు. పైగా నువ్వు ఆఫీస్ కూడా వెళ్ళలేదంట కదా, ఆ విషయం కూడా చెప్పారు. ఏ విషయం? అదే ఈ విషయం. ఇదా? అదేం లేదులేరా పెద్దది. ఎలా ఉందిరా ఇప్పుడు? యాక్చువల్లీ చెప్పాలంటే బాగా మంటగుందిరా. అయ్యో, ఏంట్రా మరి ఇంతగా? అది రాత్రి పడుకున్నప్పుడు బానే ఉందిరా, పొద్దున్న లేసరికి ఇదిగో ఇలా అయిపోయింది. ఆ టైంలో బాగానే ఉంటుంది, అలా అని చెప్పి మరి ఎలా పడితే అలా చేయకూడదు కదా. అరే ఎలా పడితే అలా ఎందుకు చేస్తున్నారా? ఇప్పుడు యాక్చువల్లీ దుప్పటి కప్పుకున్నప్పుడు ఎలా అవుతుందని ఎవడో అనుకుంటాడా? దుప్పట్లో జరిగిపోయింది ఇదంతాను. అవన్నీ నాకు చెప్పకరా. అదేంట్రా, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, నీకు కాబట్టి ఎవరికి చెప్తాను ఇవన్నీ. సరే సరే, నాకు చెప్తే చెప్పావు, మీ పని మనిషికి ఎందుకు చెప్పావు? నువ్వు ఆ విషయం గురించి మాట్లాడుతున్నావా? ఆ విషయమే. యాక్చువల్లీ ఏం లేదు, నేను ప్రాక్టీస్ చేస్తుంటే మా పనమ్మాయి చూసింది, మా ఆయన కూడా నేర్పమంటే సరే పంపించు నేర్పుతానని చెప్పాను, అందుకని ఆ విషయం దానికి తెలిసింది. ఆపరా నీ మధురాను బూతులు. చూడు సుబ్బు, మనం ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేసాం, అన్ని విషయాల్లో ఆవేశం పనికిరాదు. నువ్వు చెప్పిన కొటేషన్ బాగుంది, స్టేట్మెంట్ కూడా కరెక్టే, కానీ ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు? ఇంతకన్నా నేనేం చెప్పలేను రా, తర్వాత నీ ఇష్టం. నేను వెళ్తున్నా, బాయ్. రే, ఏమైంది వీడికి?
లెట్స్ డాన్స్. బంగారం, పొద్దు నుంచి ఏం జరుగుతుందిరా? ఏదో జరుగుతుంది సుబ్బు, కానీ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు కదా, మ్మ్. ఎక్కడో ఏదో మిస్కమ్యూనికేషన్ అవుతుందిరా. నాకు కూడా అలానే అనిపిస్తుంది సుబ్బు. పనమ్మాయి వచ్చింది, మ్మ్. సిగ్గుపడుతూ పారిపోయింది. అలా ఒకళ్ళు చెప్పింది అలా వినేసి నేర్చుకోవడానికి అదేమంత ఈజీ కాదు, బాగా ప్రాక్టీస్ ఉండాలి. ఓసారి రమ్మను, 4-5 సార్లు ప్రాక్టీస్ చేయిస్తాను, అది అలవాటు అయిపోద్ది. మీరు మరి నువ్వు బాబు గారు, నాకు సిగ్గేసేస్తుందండి. నేను వెళ్ళొస్తానే. ఓయ్ ఓయ్, పని చేయవా? అంటే మీకే నా ములక్కాడలు నేను కొనుక్కొని మా ఆయనకి పెట్టొద్దు. అంకుల్ వచ్చాడు, ఏదేదో అరిచి వెళ్ళిపోయారు. అదేదో పిచ్చిది, అది చెప్పమంది అనుకో. నువ్వు చెప్తాననేటివే, అసలు నీ సిగ్గు లేదయ్యా. సిగ్గెందుకండి, ఇప్పుడు అందరూ చూస్తున్న పని ఇది. చూస్తారులేవయ్యా, చూసినట్టు డిలీట్ చెయ్యాలి. పనమ్మాయి వాళ్ళ ఆయన వచ్చాడు, పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు.